చరిత్రలో ఏనాడు ఎరుగని వింత పోకడలతో అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన సాక్షిగా ప్రపంచానికే ఆదర్శమైన భారత రాజ్యాంగం చిన్నబోతోంది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు గనుల కేటాయింపులు కారణం ఏదైనా పార్లమెంట్ ని స్తంభింపజేయడం సబబు కాదనే విషయాన్ని ప్రజాప్రతినిధులు మరుస్తున్నారు. ముఖ్యమైన బిల్లుల్ని పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నుకున్న ప్రజలను అవమానపరుస్తున్నారు. మరో 30 నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలిచేందుకే ఇన్ని పాట్లు పడుతున్నారా? ఇదే నిజమైతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇంతకంటే దుర్దినాలు ఉండవు. అది 1950 దశాబ్దం. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ప్రజా ప్రతినిధులు అత్యున్నత ప్రమాణాలతో చర్చలు జరిపి తిరుగులేని బిల్లుల్ని ఆమోదించారు. అధికార ప్రతిపక్ష నేతల్లో ఎవరు మాట్లాడినా మిగిలిన సభ్యులు విద్యార్థుల్లా వారు చెప్పే విషయాల్ని రాసుకుంటూ ఉండేవారు. విభేదించే విషయాలను తరువాత వివరించేవారు. పరస్పర వాదోపవాదాల తరువాత బిల్లులు ఆమోదం పొందేవి. నాడు కాంగ్రెస్ కి 3/2 పైగా మెజారిటీ ఉన్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించడమనే మాటే లేదు. విపక్ష సభ్యులు సైతం జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా విలువైన సూచనలు చేసేవారు. అలా ప్రతిపక్ష సభ్యుల సలహాల మేరకు మార్పులు చేర్పులు జరిపిన బిల్లును సభ ఆమోదించేది. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేస్తే అది ఓ వార్త అయ్యేది. ఇక సభ వాయిదా అనే పదం వినిపించడమే తెలియదు. ఇది నాటి పార్లమెంట్ సమావేశాలు సాగిన తీరు. వర్తమానం మాత్రం గతానికి పూర్తి విరుద్ధం. ప్రస్తుత సమావేశాలు సాగుతున్న తీరు గురువులేని అల్లరి పిల్లల తరగతి గదిని తలపిస్తోంది. వాకౌట్ నేతలకు సరదాగా, వాయిదా ఓ అలవాటుగా మారిపోయింది. పొరపాటున చర్చ జరిగితే అరుపులు, కేకలు, నిందారోపణలే. ఒక్కటంటే ఒక్క బిల్లుపైన అర్థవంతమైన చర్చ జరగలేదు. జాతీయ ప్రయోజనాలనే మాటకు అర్థమే లేకుండా పోతోంది. ఘనత వహించిన మన ఎంపీల తీరుతో పార్లమెంట్ వాయిదాల సభగా మారిపోయింది. టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం నుంచి సభా సంప్రదాయాలు మరీ పాతాళానికి జారిపోయాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ ని ప్రశ్నించాలనే లక్ష్యంతో సంయుక్త పార్లమెంట్ కమిటీ విచారణకు విపక్షాలు పట్టుబట్టడం, ఇందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో గత శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. తీరా పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రం జేపీసీకి అంగీకరించడం ఈ జగన్నాటకంలో విషాదం. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు నేటి అధికార ప్రతిపక్ష సభ్యులు ఇస్తున్న ప్రాధాన్యం. ఇదే సమయంలో 1952 మే 13న ఆవిర్భవించిన పార్లమెంట్ కి 3 నెలల క్రితమే వజ్రోత్సవం జరిగింది. ఆ రోజున ప్రజా ప్రతినిధులందరూ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. మహనీయులు, త్యాగధనుల ఆశయాలు నెరవేర్చడంలో ఉభయ సభలు సమర్థవంతమైన పాత్రలు పోషించాలని అభిలషించారు. భిన్నమైన సిద్ధాంతాలపై ఉన్న గౌరవమే భారత్లో ప్రజాస్వామ్యం విజయవంతం అవడానికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. సభకు వచ్చిన ప్రతి సమస్యను చర్చలు, వాదనల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. సవాళ్లు ధీటుగా ఎదుర్కొని చారిత్రక బాధ్యతల్ని పరిపూర్ణం చెయ్యాలన్నారు. ఇందుకనుగుణంగానే పార్లమెంటు హుందాతనాన్ని, నిర్ణయాధికారాన్ని కాపాడేందుకు కృషి చెయ్యాలని ఉభయ సభలు తీర్మానించాయి. అదేం విచిత్రమో, 3 నెలలు తిరిగేసరికే ఆ భీషణ ప్రతిజ్ఞలన్నీ గాలికొదిలేశారు. వజ్రోత్సవ తీర్మానాల్ని తుంగలోకి తొక్కారు. 2G దెబ్బకు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడంతో 32 బిల్లులపై కనీస చర్చ కూడా జరగలేదు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలదే అదే దారి. ఆగస్టు 8 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా మొదటి వారం 10 రోజులు అసోంలో బంగ్లాదేశ్ మైనారిటీలపై దాడులు, నల్లధనాన్ని తీసుకురావాలనే డిమాండ్లతో పార్లమెంట్ హోరెత్తింది. ఆగస్టు 17న సభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికతో సమావేశాల తీరే మారిపోయింది. బొగ్గు కేటాయింపుల వల్ల దేశ ఖజానాకు 1,86,000 కోట్ల నష్టం జరిగిందన్న కాగ్ నివేదికతో రాజకీయ కుంపటి రగిలింది. 2006 నుంచి 3 ఏళ్లలో బొగ్గు శాఖ నిర్వహించిన ప్రధాని మన్మోహన్ చేసిన కేటాయింపుల్ని కాగ్ ప్రశ్నించడంతో ఆయనకు అవినీతి మసి అంటుకుంది. దాంతో పార్లమెంట్ బలాబలాల వేదికగా మారిపోయింది. ప్రధాని లక్ష్యంగా 2G దాడి కొనసాగించిన విపక్ష సభ్యులు కాగ్ నివేదిక తమకు అందిన వరంలా భావించారు. బొగ్గు పాపానికి ప్రధాని రాజీనామా చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. చర్చలు, వాదనల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలన్న వజ్రోత్సవ తీర్మానానికి నీళ్లొదిలి అదే నేతలు పార్లమెంట్ ని స్తంభింపజేస్తామని శపథం చేశారు. ఇక ఆ రోజు నుంచి నిత్యం పార్లమెంట్ కి రావడం, నినాదాలతో సభలో గలాబా, అదే అందరి దినచర్యగా మారింది.
ఆందోళనతో అధికార పార్టీ సభ్యులు మొదట్లో చేష్టలుడిగిపోయారు. ఆ తరువాత జంకులేని ఎదురుదాడి ప్రారంభించారు. బొగ్గు కేటాయింపుల రద్దు, ప్రధాని రాజీనామా డిమాండ్తో భాజపా సభ్యులు ఆందోళన ఉధృతం చేయడం అధికార పక్షానికి మింగుడు పడలేదు. మచ్చలేని వ్యక్తి అని పేరున్న మన్మోహన్ పైనే ఆరోపణలు రావడంతో పార్లమెంట్ వజ్రోత్సవ వేళ తాను చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరచిపోయారు. పరిస్థితిని శాంతపరిచి సభ సజావుగా చూడాల్సిన ఆమె విపక్షాల్ని ధీటుగా ఎదుర్కోవాలని తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇలా చర్చలు లేకుండా కేవలం గొడవలతో భారత రాజ్యాంగ స్ఫూర్తికి పార్టీలు తూట్లు పొడిచాయి. पीएम के इस्तीफे का संबंध वो संसद के गतिरोध से नहीं है, पार्टी के इस्तीफे का संबंध उस कांड से है। मारन के लिए राजा के लिए एक मापदंड लगाएंगे और कांग्रेस के लिए दूसरा मापदंड लगाएंगे, ये किसी को स्वीकार नहीं। लेकिन उसके कारण संसद की कार्रवाई न रुके, इसका हमने इलाज बताया। What is the total loss caused to the country because of what the BJP is doing? Presumptive, real, imagined, what is the loss? Why doesn't the BJP give us how much loss they're causing to this country by doing what they're doing in Parliament? They are demanding because they're continuing to make this country lose every day. సభ సజావుగా సాగించడంపై దృష్టి పెట్టని కాంగ్రెస్ బొగ్గుమసిని భాజపాకి అంటించాలని ఎత్తువేసింది. బొగ్గు కేటాయింపులపై చర్చ జరిగితే భాజపా పాలిత ముఖ్యమంత్రులు చేసిన సిఫార్సుల్ని బయటికి తీయాలని వ్యూహాలు సిద్ధం చేయడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే బొగ్గు గనుల కేటాయింపులపై తీరిగ్గా స్పందించిన ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. బొగ్గు కేటాయింపు దస్త్రాలపై తన కార్యాలయం అధికారులే అడ్డు చెప్పినప్పటికీ సంతకాలు చేసిన ఆయన వీటితో తనకే సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెసేతర రాష్ట్రాల ప్రభుత్వాల వల్లే వేలం ప్రక్రియ ఆగిందని తమ నేతలు చేస్తున్న ఆరోపణలకు ప్రధాని వంతపాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి నిర్ణయం ప్రకారమే క్షేత్రాల కేటాయింపు చేశామని ఈ మసిని మరికొందరికి అంటించే ప్రయత్నం చేయడంతో ఇక సమావేశాలు సజావుగా సాగే అవకాశాలు లేవని తేలిపోయింది. ప్రధాని ప్రకటన ఏమాత్రం పట్టించుకొని భాజపా నిరసనలు, అధికార పక్షం సభ్యుల నినాదాలతో వాయిదాల పర్వం కొనసాగి అత్యున్నత పార్లమెంట్ ప్రతిష్ఠ మసకబారిపోయింది. భాజపా, కాంగ్రెస్ తీరును వామపక్షాలు లాంటి కొన్ని పార్టీలు అభ్యంతరం చెప్పడమొక్కటే ఈ పరిణామ క్రమంలో ఆహ్వానించదగ్గ పరిణామం. పరస్పర గొడవలతో విసుగెత్తిపోయిన ఎన్డీఏ భాగస్వామి జేడీయూ కూడా పార్లమెంట్ వాయిదా కొనసాగితే భాజపాతో కలిసి నడవలేమని స్పష్టం చేసింది. అకాలీదళ్ కూడా అదే స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. పార్లమెంట్ వాయిదా పడడంపై సిపిఎం, సిపిఐ, ఎస్పీ, తెలుగుదేశం పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ముందు ధర్నా చేస్తామని ఆ పార్టీలు ప్రకటించాయి. అంత చేసినా కాంగ్రెస్, భాజపా సభ్యుల నిరసనల హోరులో సభ నడిచేందుకు చిన్న పార్టీలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రతిష్టంభన తొలగించేందుకు అధికార పక్షం ఏమాత్రం ప్రయత్నాలు చెయ్యని దశలో లోక్సభ స్పీకర్ మీరా కుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కూడా చొరవ చూపారు. వారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలు విఫలమయ్యాయి. ఎదురుదాడి వ్యూహంతో సభ వాయిదా పడి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భాజపా సభ్యులతో లోక్సభ పక్షనేత సుశీల్ కుమార్ షిండే నామమాత్రపు చర్చలు జరిపారు. ప్రతిష్టంభన తొలగించేందుకు విపక్ష సభ్యులకు ఆయన ఏ హామీ ఇవ్వకపోవటం వల్ల ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. బొగ్గు కేటాయింపులపై రద్దు చేసే అంశంపై విపక్షాలు అడిగిన ప్రశ్నకు పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోతామని అర్థం లేని వాదనలతో ప్రభుత్వం ముందుకు సాగడం వల్ల సమస్య సంక్లిష్టమైంది. Are those where the government itself says the matters are irregular. So what we are saying is that you cancel these allocations where you yourself admit that things are irregular and order an inquiry into how this was allowed to be done. But these allocations to private parties that you have made where you yourself are seeing patent violations of the agreement, why are you not cancelling them immediately? There's no question of cancellation in that way because nothing wrong has been done. It was done according to the rules. Because that would harm the investment sentiment in the country. Now the people have invested huge sums of money. Setting up of the steel plants, cement plants, the thermal power generation plants has been tremendous. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దేశాన్ని కుదిపేసిన ఎన్నో అంశాలు చర్చకొస్తాయని ప్రజలు ఆశించారు. అసోమల్లర్ల కారణాలు, దిగజారుతున్న దేశ ఆర్థిక స్థితి, వ్యవసాయ రంగ సమస్యలు, ఉపాధి అవకాశాలు, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన మెరుగుదల, ఆర్థిక రంగం దిద్దుబాటు చర్యలు ఇలా అనేక అంశాలకు పరిష్కారాలు కనుగొంటారని భావించారు.
కానీ పార్లమెంట్ను చూస్తే ఇలా బలాబలాల వేదికగా మారిపోయింది. నిజానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రావాల్సి ఉంది. భూసేకరణ పునరావాస, విజిల్ బ్లోయర్స్ రక్షణ, బినామీ లావాదేవీల నిషేధం, బీమా చట్టం సవరణ, సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణ సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు తప్పనిసరి, అక్రమాలకు పాల్పడ్డ విద్యాసంస్థల్ని శిక్షించే బిల్లు, సీబీఎస్ఈకి చట్టబద్ధ అధికారాలు కల్పించే బిల్లులపై చర్చించాల్సి ఉంది. వీధి వ్యాపారుల పరిరక్షణ లాంటి 31 బిల్లులపై సభ అభిప్రాయాలు పంచుకోవాల్సి ఉంది. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లాంటి కీలక విధానపరమైన నిర్ణయాలపైన చర్చ జరగాల్సి ఉంది. అవేవీ లేకుండా మహిళా లైంగిక వేధింపుల నిరోధ చట్టం, ఈశాన్య ప్రాంతాల సవరణ బిల్లు, భారత జాతీయ రహదారుల సవరణ బిల్లుకు లోక్సభ 2012 ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సవరణ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం, రాజ్యసభ ఆమోదం పొందింది. ఎంతో కీలకాంశమైన రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన మరో బిల్లుది అదే పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఆ బిల్లును ఈ రాజకీయ గందరగోళం మధ్య సభలోకి తేవడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేదే. దేశ భవిష్యత్ దశదిశలను నిర్దేశించే శాసనాలపై ఇలా ఎవరికి వారే యమునా తీరే అయితే వాటి వల్ల వచ్చే పర్యవసనాలకు ఎవరు బాధ్యులు? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మిగిలిన కొద్ది పని గంటలు బొగ్గు గనుల కేటాయింపులపై అధికార విపక్షాలు మొండిగా వ్యవహరించడంతో ఇవి కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. పార్లమెంట్ వేదికగా రాజకీయ బలాబలాలకు స్వస్తి పలికి నిఖార్సైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల్ని చర్చించే వేదికపై లాభ నష్టాల బేరీజు వేసుకోవడమంత దివాళా కోరుతనం లేదని ఇప్పటికైనా పార్టీలు గ్రహించాలి. పట్టుదలకు పోకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించకుంటే తొలితరం ఏర్పాటు చేసిన పార్లమెంట్ విలువలకు అర్థం లేకుండా పోతుంది.